హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆరిగాన్ రోడ్ ట్రిప్ సిరీస్. ఇది డే 1లో పార్ట్ 3 అనమాట. సో సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్లోనే మిగిలిన వాటర్ ఫాల్స్ మనం చూసి ఈ డే 1ని ముగిద్దాం. సో మనం ఇప్పుడే లోవర్ నార్త్ ఫాల్స్ నుంచి మిడ్ నార్త్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడైతే మంచి ఎలివేషన్ గెయిన్ ఉంది. సో దీనికి ప్రిపేర్ అయి ఉండాలి. చూడండి, ఏదో ఇలాగనే నాచు లాంటిది ఏదో పట్టేసింది వీటికి. నాకు తెలిసి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్, అంటే చెట్టు నుంచి ఈ నాచుకి ఏదో ప్రయోజనం, నాచు నుంచి చెట్టుకి ఏదో ప్రయోజనం ఉండాలి. దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. సో రెండు కలిసికట్టుగా జీవిస్తున్నాయి, సహజీవనం చేస్తున్నాయి. మధ్యలో ప్రశాంతంగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి నెక్స్ట్ ఫాల్స్ యొక్క శబ్దం వినిపిస్తుంది. ఇది జస్ట్ 0.4 మైల్స్, కాకపోతే ఎలివేషన్ ఉంది. సో అందుకు కొంచెం టైం పట్టచ్చు. వచ్చేసా. మిడ్ నార్త్ ఫాల్స్ ఒకటి బాగుంటాయి అని చెప్పారు మాకు. ఆహా, ఇది మంచి ఫ్లో. సో నాకు తెలిసి నార్దర్న్ ఫాల్స్ అన్నీ చాలా మంచి ఫ్లో ఉంది, బట్ హైట్ లేవు. సౌత్ ఫాల్స్ చాలా మంచి హైట్ ఉన్నాయి. ఇదిగోండి, బీభత్సమైన ఫ్లో. ఈ చెట్టు దొంగలు ఎందుకో మనం చూసిన ప్రతి వాటర్ ఫాల్స్ దగ్గర ఇలా చెట్టు దొంగలు ఇలా పెట్టేసి ఉంచారు. ఎందుకు అన్నది నాకు అర్థం అవ్వలేదు. కానీ ఇదిగోండి, ఇవి వైల్డ్ ఫ్లవర్స్. సో ఇలా వైల్డ్లోని లావెండర్ ఎల్లో కలర్లో ఇలా ఫ్లవర్స్ మొలుస్తాయి అన్నమాట. వీటిని వైల్డ్ ఫ్లవర్స్ అంటారు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఈ సమ్మర్ ఎండింగ్, ఫాల్ స్టార్టింగ్ అప్పుడు వెళ్ళి చూస్తారనమాట అక్కడ. అలాంటి వాటిల్లో కొలరాడోలో ఉన్న మరూన్ బెల్స్, క్రెస్టెడ్ బ్యూట్ ఇవన్నీ చాలా ఫేమస్. నాకు తెలిసి ఆరిగాన్, కాలిఫోర్నియాలో కూడా ఏమైనా ఉండొచ్చు, బట్ నాకు ఐడియా లేదు. ఇదిగోండి, సూర్యాస్తమయానికి దగ్గరలో ఉందమ్మా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అయింది. ఇక్కడ సూర్యాస్తమయం నాకు తెలిసి 8:30 అనుకుంటా. సో మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇదిగోండి, ఇందాక మనం చిన్నది ఒకటి చూసాం కదా, అది మిడిల్ నార్త్ ఫాల్స్ యొక్క భాగమే. బట్ యాక్చువల్ మిడిల్ నార్త్ ఇది. ఇదిగోండి, వెనకాల జనాలు కనిపిస్తున్నారు కదా. సో మిడిల్ నార్త్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. దీని వెనకాల కూడా వెళ్ళొచ్చు మనం, సదరన్ ఫాల్స్ లాగా. ఇక్కడ వరకు వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఎండకి చెమట పట్టేసి ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి ఇంకొక రౌండ్ ఫేస్ వాష్ అవుతుంది. మిడిల్ నార్త్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇలా కొండ గుహల్లాగా ఉన్నాయి. అరుణాచలం కొండ మీదకి వెళ్తే రమణ మహర్షి తపస్సు చేసుకున్న గుహలు కనిపిస్తాయి మనకి, అలా ఉన్నాయి. ఇదిగోండి, బా ఏమైనా ధార ఇది. వాటర్ ఫాల్ వెనకాలకి వెళ్ళి చూద్దాం దాని పరిస్థితి ఏంటో. రైలింగ్స్ కూడా ఏం పెట్టలేదు ఇక్కడ, డైరెక్ట్గా చూసుకొని ఉండాలి. ఇక్కడ జారితే వెళ్ళిపోవడమే ఇంకా జాగ్రత్తగా. మంచి గాలి వస్తుంది, చల్ల గాలి.
సో మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యం ఇది. ఇదిగోండి కింద వరకు జనాలు అయితే వెళ్ళారు, మనం మళ్ళీ తిరిగి ఎక్కలేమని లైట్ తీసుకున్నాం. సో అలాగా మేము మిడ్ నార్త్ ఫాల్స్ వెళ్ళి మేము అక్కడి నుంచే సౌత్ అనుకుంటున్నాం అనమాట. కానీ ఆ చుట్టూరు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత తెలిసింది అటువైపు ఇంకా దారేం లేదని. సో చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చేసి ఇందాకలో ఒక వై జంక్షన్ చూసాం కదా మనం, అక్కడి నుంచి ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న పాత్ తీసుకుంటున్నాం. మొత్తం బురదగా ఉంది, మరి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో కానీ. సో చాలా స్లిప్పరీగా ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా నడవాలి. ఇంకా ఎక్కుతున్నాం కాబట్టి పర్లేదు, దిగుతున్న వాళ్ళకైతే ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువ. వాళ్ళు దిగే ఆ మొమెంటంలో ఉంటారు కాబట్టి జారే అవకాశం ఎక్కువ. బట్ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, సో పెద్ద మనకి మంచి గ్రిప్ దొరుకుతుంది షూస్కి. గొంగల పొరిగిలాగా ఉంది అది, చూసి పాము అనుకున్నాం. గొంగల పొరిగ. సో అలాగా మన ప్రయాణం ముందుకు సాగిస్తున్నాం మనం. మళ్ళీ వాటర్ ఫాల్స్ దాటి వచ్చేసాం కాబట్టి మళ్ళీ ప్రశాంతత. ఈ పురుగులు గట్రా శబ్దం చేస్తున్నాయి, ఆ శబ్దం తప్ప ఇంకా వాటర్ ఫాల్ శబ్దం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మళ్ళీ అడవి శబ్దాలు వినిపిస్తున్నాయి. చూడండి, న్యాచురల్గా ట్రీస్ వల్ల ఫామ్ అయిన టనల్ ఇది. సో జనరల్గా ఇలాంటి ప్లేసెస్లోకే అదిగోండి ఆ చివరి నుంచి వాటర్ పారుతుంది. సో మన వాళ్ళు ఏంటంటే ఇటువైపు పెద్ద వాటర్ ఏం లేదు కదా అని ఇక్కడ వరకు వెళ్ళి ఫోటోలు గట్రా తీయించుకుంటుంటారు. మీద నుంచి సడన్గా వాటర్ వస్తే మనకు తెలియదు అనమాట మనకి. సో అలాంటప్పుడే కొట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఎంటీ ఏరియా. ఇక్కడ ఒక మ్యాప్ పెట్టాడు మన కోసం, చూద్దాం. యూఆర్ హియర్ ఎక్కడ ఉందో. ఇదిగోండి మనం ఇక్కడెక్కడ ఉన్నాం. ఇదిగోండి యూఆర్ హియర్. సో దీని నుంచి మనం కిందకి వెళ్తాం ఇప్పుడు సౌత్. సో మనం వింటర్ ఫాల్స్ ట్రైల్ హెడ్ మీదుగా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం. ఇంకా ఇది మన ఫార్దెస్ట్ పాయింట్. ఇంకా ముందుకెళ్తే ఇది క్యానియన్ ట్రైల్. నెక్స్ట్ నార్త్ ఫాల్స్కి మనం ఇటువైపు నుంచి వెళ్తాం అనమాట. మనం ఈ బ్రిడ్జ్ కోసం చూస్తున్నారు మీరు. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాం. గట్టిగా ఉంది ఎండ. ఇప్పటివరకు చెట్ల నీడలో ఉండి తెలియలేదు, కానీ చాలా తీవ్రమైన సూర్యరశ్మి ఉంది. సో సన్ స్క్రీన్ గట్రా ఉంటే బెస్ట్. నెక్స్ట్ అడవిలో తిరుగుతున్నాం కాబట్టి మస్కిటో రిపెలెంట్ లేదా బగ్ స్ప్రే ఇలాంటివి ఏమైనా ఉంటే మంచిది. ఇదిగోండి మళ్ళీ ఒక స్ట్రిప్ మొత్తం ఎవ్వరూ లేరు, కానీ చూపు మేరలో ఇంకెవరు లేరు.
మన నెక్స్ట్ది వింటర్ ఫాల్స్. మీద ఉంది. వింటర్లోనే బాగా పడుతుంది అనుకుంటా. ప్రస్తుతానికి చాలా చండాలంగా ఉంది, అంత ఎక్కువ ధార లేదు. చాలా చిన్న ధార పడుతుంది. కింద లోయ కూడా దానికి తగినట్టే ఉంది, చాలా చిన్న ధార. సో ఇక్కడ నుంచి షార్ప్ యూటర్న్ తీసుకొని మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సో నార్త్ నుంచి వస్తున్న వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కుతున్నాం, వాళ్ళు దిగుతున్నారు. బట్ స్టేర్స్ ఎక్కడం కంటే ఇది ఎక్కడం ఈజీ. ఎందుకంటే స్టేర్స్లోని ఎలివేషన్ చాలా తొందరగా వస్తుంది, సో తొందరగా ఆయాసపడతాం అనమాట. ఇది మెల్లగా ఎక్కుతున్నాం కాబట్టి స్లోగా మనల్ని పేస్ చేసుకుంటే ఇది చాలా జాగ్రత్తగా ఎక్కేయచ్చు. మనం ఆల్మోస్ట్ ఇంకొచ్చేసినట్టే. బయటికి వెళ్ళి మొత్తం ఎన్ని స్టెప్స్ అయ్యి ఎంత కవర్ చేసాం అవన్నీ చూద్దాం. సో అలాగా మనం వింటర్ ట్రైల్ హెడ్కి వచ్చాం. ఇక్కడి నుంచి మనం రిమ్ ట్రైల్ తీసుకోవాలి. సో ఇదిగోండి, ఇది రిమ్ ట్రైల్. సో రిమ్ ట్రైల్ మనం ఇటే వెళ్ళాలి. ఇది మొత్తం పేవ్డ్ రోడ్ అనమాట. సో ఇది సైకిల్స్కి వీళ్ళకి కూడా పనికి వస్తుంది. అక్కడి నుంచి కార్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ రిమ్ ట్రైల్ పట్టుకొని వెళ్తే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోతాం. సో రిమ్ ట్రైల్ అంత 0.9 మైల్స్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళిపోవడం. సో బైకర్స్కి కూడా ఇది ఒక బైకర్ ఫ్రెండ్లీ స్టేట్ పార్క్. సో బైకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైకింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నప్పుడు కొన్ని మేజర్ రిమైండర్స్ ఉన్నాయి, మేజర్ టిప్స్. ఏంటంటే వీళ్ళు వాళ్ళ బ్రోషూర్లో కూడా రాశారు. అదేంటంటే టేక్ ఓన్లీ పిక్చర్స్ అండ్ లీవ్ ఓన్లీ ఫుట్ ప్రింట్స్. బేసిక్గా దాని అర్థం ఏంటంటే టేక్ ఓన్లీ పిక్చర్స్ ఇన్ ద సెన్స్ వీడియోస్ తీసుకోకుండా అని కాదు, బట్ పిక్చర్స్ వీడియోస్ తప్ప ఈ వైల్డ్ లైఫ్ నుంచి ఏవి తీసుకోకుండా అని దాని అర్థం. ఇప్పుడు ఆకులు కానీ సమ్ రేర్ ట్విగ్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోకండి. ఓన్లీ పిక్చర్స్ అండ్ లీవ్ ఓన్లీ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద సెన్స్ మనం తీసుకొచ్చిన ట్రాష్, ఐదర్ ఇట్ వాటర్ బాటిల్స్ లేదా చిప్స్ ప్యాకెట్స్, ఏదైనా ప్లాస్టిక్, సో మొత్తం అంతా మనం మనతో పాటు తీసుకెళ్ళాలన్నమాట ట్రాష్. సో ఇది బేసిక్ రూల్ ఆఫ్ థంబ్. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ హైక్ వెళ్ళినా, ఏ స్టేట్ పార్క్ ఆర్ నేషనల్ పార్క్ వెళ్ళినా అది మీకు ప్రతి దగ్గర కనిపిస్తుంది అనమాట. సో అది మన మోరల్ రెస్పాన్సిబిలిటీ. మనం వైల్డ్ లైఫ్కి వచ్చాము ఇన్ ద సెన్స్ మనం వాటి లేదా దాని ఈకోసిస్టంలోకి ఎంటర్ అవుతున్నట్టు. సో ఇట్స్ గుడ్ టు బీ కన్సిడరేట్ అబౌట్ దాట్. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం టోటల్ ఇదే లెంత్ ఎంత అయింది అన్నది అక్కడ డిస్కస్ చేద్దాం. ఏదో మొక్కలు నాటినట్టుంది ఇది. సో మొత్తం ఈ అడవిలోని మనం మాత్రమే నడుచుకొని వెళ్తున్నాం, కానీ చూపు మేరలో ఎవ్వరు లేరు. బట్ అక్కడ రోడ్డు ఉంది, అదొక్కటి కొంచెం శబ్దం గట్రా వస్తుంది. సో అందుకు కొంచెం మనకి ఒక ధైర్యం, ఏదైనా అయితే రోడ్ మీదకి వెళ్ళి వచ్చింది. బట్ ఈ ఫారెస్ట్లో అయితే మరి దరిదాపుల్లో ఎవరు లేరు.
ఈ చీకటి అడవిలోకి ఈ ఒక్క చెట్టు మీదకే లేదా ఈ 3-4 చెట్ల మీదకే సూర్యరశ్మి పడుతుంది. మిగతా అంతా చీకటిగా ఉన్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? సో అలాగ మనం ఇది బైక్ ట్రైల్, ఈ రోడ్ వేసి ఉన్నది బైక్ ట్రైల్ అనమాట. సో ఈ బైక్ ట్రైల్లోని బైకింగ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు రిమ్ ట్రైల్కి బైక్ పాత్కి మధ్యలో ఉన్నాం. సో మనం బైక్ పాత్ దాటి వెళ్తున్నాం. సో చూద్దాం, మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా మొత్తం కిందకి దిగే ఇదే ఉంది ఇప్పుడు. సో పూర్తిగా కిందకి దిగడం అనుకుంటా. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చాం. సో మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, మనం ముందు ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి ఉంటే ఒకటి చాలా ఎలివేషన్ గెయిన్ ఉంటుంది ఫస్ట్లోనే, మనం మిడ్ నార్త్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే. బట్ ఫస్ట్లో ఇప్పుడు మనం చూసేది వింటర్ ఫాల్స్ అయి ఉంది. సో అది చూడు, ఇంత అప్ ఎక్కి అంత కష్టపడి ఫస్ట్ అది చూస్తే అప్పటికే మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది అనిపిస్తుంది. సో సౌత్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. సో అది అప్పుడు ఫస్ట్లోనే మనకు కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్ వస్తాయి. దాంతోనే మనం ఇలా ముందుకు సాగచ్చు. సౌత్ ఫాల్స్ లాడ్జ్ పార్కింగ్ లాట్ ఏ, మనం పార్కింగ్ లాట్ ఏలోనే పార్క్ చేసాం. ఫస్ట్ బళ్ళు వస్తాయి. ఎవరో రోడ్డు మీద చేస్తున్నారు. ఇదిగోండి, మొత్తానికి మనం ఈ దీని దగ్గరకు వచ్చేసాం. ఇందాకలా స్టోన్ సర్కిల్ చూసాం కదా, ఇదిగోండి ఇందాక చూసిన డిస్కవరీ టేబుల్. సో ఇటు నుంచి మనం అటువైపు వెళ్తే అది గిఫ్ట్ షాప్ అనుకుంటా. మనం పార్క్ చేసింది లాట్ ఏలో కాదు, మెయిన్ పార్కింగ్లో. మెయిన్ పార్కింగ్ లాట్ నుంచి ఎంటర్ అయినప్పుడు సౌత్ ఫాల్స్ కెఫే ఉంటుంది. ఇది రోజు 10 AM నుంచి 6 PM వరకు ఓపెన్ అయి ఉంటుంది. నేను అటు నుంచి వచ్చినప్పుడు వీడియో తీయలేకపోయాను, ఇక్కడ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో బట్ ఇక్కడ నాకు తెలిసి అమెరికన్ క్విజిన్ ఫుడ్ దొరుకుతుంది. సో మీరు తినేసి రాకపోతే ఇదొక ఆప్షన్ అనమాట ఇక్కడ తినడానికి. సో అలాగా మనం ఇది పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా మళ్ళీ పార్కింగ్ లాట్కి వచ్చేసాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఓన్లీ మెయిన్ పార్కింగ్ లాట్ దగ్గర మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో వెళ్ళే ముందే ఇది ఆల్మోస్ట్ మాకు ఎంత 3.5 hours పట్టింది. మేము చేసిన అటు ఇటు తిరిగినవి అవన్నీ కలుపుకొని ఒక 6.5 miles మొత్తం హైక్ చేసాం మేము. సో అది మాకు 3.5 hours పట్టింది. సో చాలా ఎక్కువ వాటర్ తీసుకెళ్ళడం మంచిది. మేము 2 liters వాటర్ తీసుకొచ్చాం పర్ హెడ్. అండ్ సో దానికి తగ్గట్టు ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఇక్కడ యూస్ చేసుకోవాలి, ఇక్కడ యూస్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇంకేమైనా మీకు దీని గురించి క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. బట్ యా, సో అది మన మొత్తం హైక్ స్టోరీ. ఎన్ని స్టెప్స్ అయ్యాయి? 19,356 స్టెప్స్ అయ్యాయంట. ఎలా ఉంది ఈరోజు హైక్? సూపర్, నైస్. వుడ్ యూ రికమెండ్? yes, highly recommended. మళ్ళీ వస్తావా? We can do the whole 10. యా, 10 falls చేయొచ్చు. ఎస్, దట్స్ ట్రూ. సో అలాగా మనం మన పార్కింగ్లో వస్తాం. సో మనం ఇప్పటివరకు సౌత్ ఫాల్స్, మిడ్ నార్త్ ఫాల్స్ వరకు వెళ్ళాం కదా. మనం రోడ్డు మీద నుంచే మనకి నార్త్ ఫాల్స్ కనిపిస్తుంది అనమాట.
సో అందుకు మనం నార్త్ ఫాల్స్ చేయలేదు కాబట్టి ఆ 10 ఫాల్స్ చేసుంటే మనం నార్త్ ఫాల్స్ చేద్దాం. నార్త్ ఫాల్స్ చేయలేదు కాబట్టి జస్ట్ ఆ రోడ్డు మీద నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇలా నార్త్ ఫాల్స్ని చూసాం అనమాట. సో అది ఇక్కడ నుంచి సీనరీ చాలా బాగుంది, ఆ చెట్ల మధ్యలో నుంచి అలాగా ఫాల్స్ పడుతున్నది. సో అది మొత్తానికి ఫస్ట్ డే విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.